వర్షపు నీరు వృధా కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, నీటి కుంటలతో భూగర్భ జల మట్టాలను భారీగా పెంచారు. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని వీటిని నిర్మించడం ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. పవన్ చూపిన ఈ చొరవ ఈ రోజు దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే ఏ రాష్ట్రం నీటి సంరక్షణలో అత్యధిక ప్రజలను భాగస్వాములుగా చేస్తుందో ఆ రాష్ట్రానికి ఈ అవార్డు దక్కుతుంది. వర్షపు నీటి సంరక్షణపై ఏపీలో కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం, ప్రజలను భాగస్వాములుగా చేయడం లాంటివి గుర్తించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏపీని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంలా సాగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడం, ఉద్యానవన పంటలకు ప్రాధాన్యతనిస్తూ నీటి వృధాను అరికట్టడంలో ప్రభుత్వం గొప్ప విజయం సాధించింది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అమలు చేసిన ప్రజా భాగస్వామ్యం మోడల్ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. చిత్తడి నేలల పునరుద్ధరణ, నదుల అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టులతో పాటు క్షేత్రస్థాయిలో చిన్న చిన్న జలవనరులను కాపాడుకోవడంలో ప్రభుత్వం చూపిన శ్రద్ధే ఈ విజయానికి వెన్నుముకగా నిలిచింది. వర్షాకాలంలో నీటిని నిల్వ చేస్తూ వేసవిలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రస్థానం ఏపీని జలభద్రత కలిగిన రాష్ట్రంగా